బ్యాడ్మింటన్ లో మంచి కెరీర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కానీ మనం ఎట్లా బిల్డ్ చేసుకోవాలి? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండర్ లో మీరు ఒకవేళ ప్లేయర్ లాగా వెళ్ళాలి అంటే మీకైతే కొన్ని బాడీస్ అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇక్కడ ఉంది, దాని కింద కొన్ని బాడీస్ అయితే ఉంటాయి. వాళ్ళే సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఒకటి వచ్చేసి నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, స్పెషల్ ఏరియా గేమ్స్ అని ఇంకొకటి ఉంటుంది, నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ కంటెస్ట్ అని ఉంటుంది, ఇంకోటి వచ్చేసి సాయి సెంటర్స్ అని ఉంటుంది. వీళ్ళైతే కండక్ట్ చేస్తారనమాట. ఒకవేళ మీరు కానీ సెలెక్ట్ అయినారు, మీ లక్ బాగుంది అనుకో, మీకు 10,000 బెనిఫిట్స్ ఇస్తారు ఎవ్రీ మంత్. అండ్ ఫుడ్, బెడ్, హాస్టల్, ఎడ్యుకేషన్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అనమాట, మీ కాంపిటీషన్స్ కైనా దేనికైనా. ఇంకేం కావాలి? అండ్ ఒకవేళ కోచ్ లాగా మాట్లాడుకుంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండర్లో కోచ్ అవ్వాలంటే రాసి పెట్టి ఉండాలి, కానీ ఆ ఛాన్స్ మనకు కూడా ఉంది. మనం ఎందుకు ప్రూవ్ చేసుకోవద్దు? ఒకటి వచ్చేసి 6 weeks కోర్స్ ఉంటుంది, ఇంకోటి వచ్చి 1 year డిప్లొమా ఉంటుంది. ఈ రెండింటి ప్రాసెస్ కూడా నేను కంప్లీట్గా మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. దీంతో పాటు గవర్నమెంట్ జాబ్స్ ఏమున్నాయి అండ్ మనకు స్పాన్సర్షిప్ ఎట్లా తెచ్చుకోవాలని చెప్పేసి మొత్తం వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టిన. యూట్యూబ్ ఛానల్ లింక్ మన బయోలో ఉంది, ఫుల్ వీడియో చూడురి. దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎక్కడ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడురి. చాలా డీటెయిల్గా చెప్పిన, మన అచ్చ తెలుగు భాషలో చెప్పిన, అందరికి అర్థమయ్యే విధంగా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిరీస్లో ఓన్లీ బ్యాడ్మింటన్ గురించే కాదు, అన్ని గేమ్స్ గురించి కవర్ చేయబోతున్నా. ఇంకా మీ స్పోర్ట్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా సరే, కోచెస్ అయినా, ప్లేయర్స్ అయినా, పీటీస్ అయినా, ఎవరున్నా సరే అందరికీ షేర్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్న కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియో మీ పెట్టిన కామెంట్ పైన చేస్తా. థ్యాంక్ యూ సో మచ్.